గురుగారు, సూసైడ్ జరిగిన ఇంట్లోకి ఎవరైనా అద్దెకి వెళ్ళాల్సొస్తే వాస్తు ప్రకారం అదేమన్నా ప్రమాదం అంటారా? అంటే ఏదైనా దోషాలనేటివి ఉంటాయంటారా? ఈ సూసైడ్ ఇవన్నీ కూడా ఎప్పుడూ దోషాల కిందకే వస్తాయి. హుహు. ఇవి ఎందుకు దోషాల కిందకి వస్తాయంటే, ఏదైనా గోస అంటాం. గోస అంటే ఏదైనా కావాలని తప్పించటం. అది దొరక్క నిరాశకి లోనై హ్మ్. ఆత్మహత్యలు ఇట్లాంటివి చేసుకోవటం. అప్పుడు ఆత్మహత్య సమయంలో కూడా విపరీతమైనటువంటి ఘర్షణ జరుగుతూ ఉంటుంది జీవికి జీవానికి మధ్యలో. హ్మ్. ఇవన్నీ గోసల కిందికి వస్తాయి. ఓ కోడిని కోసారనుకోండి, అది కొట్టుకొని చచ్చిపోతుంది. హ్మ్. అది ఒక గోస. కోడి మేకను కోసినా అంతే. హ్మ్. అందుకే ఈ మేకలు కోసే కబేలాలు ఇవి ఉంటాయి కదా, హ్మ్. దానికి దగ్గరగా ఉన్న ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెగటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా బాధిస్తాయి. హ్మ్. అంటే అది స్ప్రెడ్ అవుతుంది. కబేలా వరకే అది పరిమితం కాదు. కబేలాలో కొన్ని వందల మేకలని కోస్తారు. హ్మ్. అంతవరకే అది పరిమితం కాదు, స్ప్రెడ్ అవుతుంది చుట్టూ. వాళ్ళందరూ సఫర్ అవుతుంటారు. అలాగే ఒక ఇంట్లో ఒక గోసకు సంబంధించిన ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు తప్పకుండా అక్కడ నెగటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా ఉంటాయి. హ్మ్. అక్కడ దాంట్లో కిరాయికి వెళ్ళినా ఉంటుంది, ఉండదని చెప్పటానికి లేదు. హ్మ్. మనకి హిందూ ఆహ్, హ్మ్, కర్మ సిద్ధాంతాన్ని బట్టి చెప్పిన విషయాల్లో కూడా ఏముంది? ఎవరు కూడా అర్ధంతరంగా ఇట్లా ఆత్మహత్యలు లాంటివి చేసుకోకూడదు. హ్మ్. అలా చేసుకున్నట్లయితే ఆత్మ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. హ్మ్. ఒక మనిషి, ఒక జీవి పుట్టినది మొదలు చచ్చే వరకు ఎన్నో గండాలు ఉంటాయి. దాదాపు 60-70 గండాలు ఉంటాయని చెప్పారు మనకి హ్మ్. విషయాలలో. అంటే ఏమి గండాలు? ప్రాణం పోయే గండాలు. హ్మ్. అటువంటప్పుడు ఈ గండం ఉంది అన్నప్పుడు ఈ గండం గట్టెక్కటానికి ఏం చేయాలి అంటే, ఏదో మనం భగవన్నామస్మరణం ఏదో ఒకటి చేసుకొని అందులో నుంచి బయటపడతాం. హ్మ్. ప్రాణాంతకమైన గండాల నుంచి కూడా బయటపడొచ్చు, లేదా పడకపోవచ్చు. బయటపడే ఛాన్సెస్ ఎక్కువ. హ్మ్. కానీ యాక్చువల్‌గా చనిపోయే టైం ఒకటి ఉంటుంది. దాని నుంచి బయటపడలేరు. హ్మ్. అది మన జీవనం యొక్క పరిపూర్ణ ఆయుష్ మనం అనుభవించిన తర్వాత ఎక్స్‌పైరీ డేట్ అయిన తర్వాత వెళ్ళిపోయేదది. దాన్ని ఏ పూజలు దాన్ని కాపాడలేవు. దాని నుంచి కాపాడలేవు. అది న్యాచురల్. హ్మ్. మోక్షం అది. ఈ మధ్యలో వచ్చేవి కొన్ని ఉంటాయి గండాలు. ఆ గండాలు ఏ రూపంలోనైనా రావచ్చు. జలగండం, అగ్నిగండం, వాయుగండం, హ్మ్. ఇట్లా రకరకాలు ఉంటాయి. మనం రోజు చేసే పూజల వల్ల కానీ, ప్రార్థనల వల్ల కానీ ఇటువంటి గండాల నుంచి మనం గట్టెక్కుతూ ఉంటాం మనకు తెలియకుండానే. అమ్మో! ఎంత పెద్ద గండం గడిచిపోయింది హ్మ్. అని. అక్కడి దాకా ఎంతోమంది ఉన్నారు. ఇట్లా జస్ట్ ఒక క్షణం పాటు కాలంలో ఆ గండం నుంచి గట్టెక్కిన వాళ్ళు. తర్వాత చూస్తే అమ్మా! ఎంత గండం తప్పిపోయింది, కాసేపు అయితే ఏమయ్యేది తెలుసా అని హ్మ్. మాట్లాడతారు. ఇయన్నీ గడిచిపోయే గండాలు. సో, మన హిందూ కర్మ సిద్ధాంతంలో చెప్పింది ఏమిటి? నీ పరిపూర్ణమైన జీవితం నువ్వు అనుభవించు. ఒక గండం చేత చంపబడటం ఏదైతే ఉందో దట్ ఈస్ అగెనిస్ట్ హిజ్ విల్. హ్మ్. వాడు చావాలని చావట్లేదు, అక్కడ గండంలో పోతున్నాడు. వాడి తప్పు కాదది. ఏదో పడవ ప్రయాణంలో చేస్తున్నారు, పడవ మునిగిపోయింది. అది ఒక గండం, వాడికి జలగండం, వాడికి ప్రమేయం లేదు అందులో. కానీ ఆత్మహత్యకు సిద్ధపడటం అన్నది ఏదైతే ఉందో వీళ్ళ ప్రమేయం ఉంటుంది. భగవంతుడు ఇచ్చినటువంటి పూర్ణాయుష్షు జీవించకుండా మధ్యలో ఆత్మహత్యా ప్రయత్నం. ఆత్మహత్య అంటే జస్ట్ సూసైడ్ కాదు. మన లోపల ఉన్న ఆత్మ. హ్మ్. ఆత్మని హత్య చేస్తున్నాం మనం. హ్మ్. ఆత్మ దేనితో చావదు, దేనితో కాలదు. ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఆత్మస్వరూపం గురించి చెప్పినప్పుడు. జ్వాలకి అంటుకోదు, కత్తితో తెగబడదు, నీళ్ళలో మునగదు. పంచభూతాలు దాన్ని ఏమి చేయలేవు. దాన్ని ఏది అడ్డుకోలేదు.
కానీ దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు భగవంతుడు. నువ్వు ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఈ బాడీలో ఉండాలి అని. సో అగెనిస్ట్ దట్ యు ఆర్ కికింగ్ అవే యువర్ సోల్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. యు ఆర్ డూయింగ్ ఆన్ యువర్ ఓన్. దీన్ని ఆత్మహత్య అంటారు. ఆత్మ చేసేటటువంటి క్రియని నువ్వు అడ్డుకొని దానికి బయటికి పంపిస్తున్నావు. అది ఉంటే నువ్వు ఆత్మహత్య ప్రయత్నం మానుకొని ఇంకా అది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ముందుకు పోతే ఇంకా అద్భుతమైన జీవితాన్ని నువ్వు సంపాదించగలుగుతావు. కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు. కొన్ని రుగ్మతలు, కొన్ని మానసిక బలహీనతలు, లేకపోతే కొన్ని రకరకాల రుగ్మతలు, వీటి వల్ల ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ చేయకూడదు. అట్లా ఒక ఇంట్లో జరిగింది అనుకుందాం. అటువంటి ఇంట్లోకి కిరాయికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది, లేదని చెప్పటానికి వీల్లేదు. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకవలసిన ఒక మనిషి, వాడి ఆయుధారం 60 70 ఎంతో ఉంది. అంతకాలం బ్రతకకుండా 30 ఏళ్ళకో ఎప్పుడో ఏదో ఎమోషనల్ దీంట్లో వచ్చేసి అక్కడ సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఆ మిగతా 30 ఏళ్ళు ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫిలాసఫీ. ఆ 30 ఏళ్ళ తర్వాత దాని పూర్ణ ఆయుష్ అయిపోయిన తర్వాత కానీ అది ఇంకొక బాడీలోకి వెళ్ళదు. సో దానికి యు ఆర్ గివింగ్ ఏ పనిష్మెంట్ టు ద సోల్. అది చాలా పెద్ద పాపం. అందుకే ఆత్మహత్య మహాపాతకం అని చెప్పింది. అందుకే యు ఆర్ గివింగ్ ఏ పనిష్మెంట్ టు ఎ సోల్. ఆత్మకి ఒక పనిష్మెంట్ ఇస్తున్నాం. అది మహాపరాధం అన్నమాట. అటువంటప్పుడు ఏమిటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అక్కడ ఉన్న తీవ్రతని బట్టి ఆ ఇన్సిడెంట్స్ ఏ విధంగా జరిగాయి, వాటిని బట్టి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలు కానివ్వండి, మానసిక రుగ్మతలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎటువంటి సమస్య ఉన్నప్పుడు ఏ విధంగా దానికి రెమెడీస్ ఉంటాయన్నది. సాధారణంగా ఇటువంటి సమస్యలు ఉన్న దగ్గర ఒక ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, వెళ్ళి ఇంకొకరు ఆ ఇంట్లో కిరాయికి ఉన్నారు. అక్కడ దాని సీరియస్నెస్ని బట్టి రకరకాల సమస్యలు వీళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది. ఒకటి మానసిక సమస్యలు మొదలవుతాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అప్పటిదాకా బాగానే ఉంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొదలయ్యేది మానసిక సమస్యలు. లేదా మనిషి బాగా ఎండిపోతారు, బాగా చిక్కిపోతారు బాగా. మూడవది రకరకాల కళలు. నాలుగవది అనవసరంగా ఊరికే పోట్లాటలు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగితే తప్పకుండా అదే ప్రాబ్లం అని చెప్పడానికి కూడా లేదు. వేరే సమస్యల వల్ల కూడా ఇట్లా అవుతుంది. కానీ ఇటువంటి సమస్యల వల్లనే ఇది అవుతుందా లేదా అన్నది విచారణకి వచ్చినప్పుడు ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు చెప్తారు, ఆ ఇంట్లో ఎవరో ఫలానా వాళ్ళు సూసైడ్ చేసుకొని పోయారు, అందుకే ఈ సమస్యలు వస్తున్నాయని వాళ్ళే చెప్తారు మీకు. అప్పటిదాకా మీకు తెలియదు. అటువంటి ఉన్నప్పుడు ఓనర్స్ జాగ్రత్త పడాలి. ఇల్లు కిరాయికి ఇస్తారు. ఇంటి కిరాయికి వచ్చిన వాళ్ళకి మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఆ కర్మ ఫలితం మళ్ళీ ఓనర్స్కే. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బాగుండాలి అన్న భావన ఆ ఇంటి సొంతదారుకు ఉండాలి. అటువంటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఇట్లాంటివి జరిగినప్పుడు దీనికి పరిష్కారం కూడా ఉంది. ఫస్ట్ ఏంటంటే అమావాస్యకి పౌర్ణమికి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత, అంటే అమావాస్యకి ఒకరోజు ముందు, అమావాస్య నాడు, అమావాస్య మర్నాడు, మళ్ళీ పౌర్ణమికి ఒకరోజు ముందు, పౌర్ణమి నాడు, పౌర్ణమి తర్వాత రోజు, ఈ 3 days కూడా చక్కగా విస్తర్లో మీరు ఏమేమి తింటారో అన్నీ భోజనంలాగా పెట్టేయాలి. రైస్, కర్రీ, పచ్చడి, స్వీట్, ఇవన్నీ ఇంకా ఏదైనా స్వీట్, వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, విస్తర్లో మనిషికి వడ్డించినట్టు వడ్డించాలి. వడ్డించేసి ఆ ఇంటికి ఈశాన్య భాగంలో చక్కగా ఒక పీట వేసి, పీట మీద వస్త్రం కప్పి, ఈ భోజనం అక్కడ పెట్టేసి ఒక దీపం వెలిగించాలి, ధూపం వేయాలి. ఈ నైవేద్యాన్ని గ్రహించమని, మంచి ఫలితాలు ఇవ్వమని కోరుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ థింగ్, అప్పటిదాకా తనను ఎవరూ పట్టించుకోవటం లేదు అన్న డిస్కంఫర్టబుల్ ఆత్మ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ సంతోషం కలుగుతుంది. ఓహో, నన్ను గుర్తించారు, నాకు ఆహారం పెడుతున్నారు. ఇది మీరు
ఒక అమావాస్య ఒక పౌర్ణమి అంటే 15 రోజుల సమయంలో 2 సార్లు ఇది చేస్తారు. అమావాస్య నాడు 3 రోజులు, పౌర్ణమి నాడు 3 రోజులు. మీకు తెలిసిపోతుందండి ద ఇంపాక్ట్. చాలా ఈజీగా తెలిసిపోతుంది. నిజంగా అదే సమస్య ఉండి అదే సమస్యతో బాధపడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ ఒక్క చిన్న క్రియ చేయటం వల్ల 15 రోజుల్లో మీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. ఇది క్రమం తప్పకుండా ఇట్లా చేస్తూ పోవాలా. ఎవరు? ఇంటి ఓనర్. ఇంటి ఓనర్కి నమ్మకం లేదు, కిరాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లో ఉండటం కంపల్సరీ అవుతుంది. ఇంట్లో ఈ సమస్య ఉందంటే ఖాళీ చేసి వెళ్ళిపోతారు జనరల్గా. కానీ ఉండక తప్పటం లేదనుకోండి, కిరాయిదారులు కూడా ఈ పని చేయవచ్చు. వాళ్ళు కిరాయికున్న పోర్షన్లో ఈశాన్యం దగ్గర చక్కగా పీట వేసి, పీట మీద కొత్త వస్త్రం వేసి, ఇస్తర్లో వడ్డించిన ఆహారం అంతా పెట్టేసి, దీపారాధన చేసి, 2 అగరత్తులు వెలిగించి స్వీకరించమని, మార్చే సమర్పించబడిన ఈ నైవేద్యాన్ని స్వీకరించమని ఆ సోల్ని, ఆ ఆత్మని మనసులో తలుచుకొని దండం పెట్టుకుంటే చాలు. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ని ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మీరు మార్చుకోగలుగుతున్నారు. ఇంతవరకు మనకి చెడుగా అనిపించో, లేకపోతే పనులు జరగకపోవటమో, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఇంట్లో ఎవరొకరు క్షీణించటమో, ఇట్లాంటి సమస్యలు ఉంటే ఇప్పుడు ఇదంతా కూడా రివర్స్ అయిపోయి పాజిటివ్గా మొదలవుతాయి మీకు. ఇది చేసి చూసే వాళ్ళకి తెలుస్తుంది, నిజంగా అనుభవించి ఆ బాధలు పడ్డ వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు పొందగలరు.